ఇప్పుడు మానవ జన్మ తీసుకున్నాము అంటే మీరన్నారు ఇందాక నేను పాపిని అని చెప్పి ఆ భ్రమలోనే ఉంటుంటారు అని చెప్పి నిజంగా అసలు ఒక జన్మ తీసుకున్నాను ఇప్పుడు నేను ఒక భూమిపైకి వచ్చి ఒక జన్మ తీసుకున్నాను అని అంటే నేను అసలు పుట్టిన దానికి అర్థం ఏంటి అనేది నాకు నిజంగా ఎలా తెలుస్తుంది స్వామీజీ? ఇప్పుడు పుట్టిన దగ్గర నుంచి తల్లిదండ్రులు, తర్వాత కొంచెం పెద్దగా అవుతాం, చదువులు, బాధ్యతలు, తర్వాత పెళ్లి, పిల్లలు, మళ్ళీ ఒక కుటుంబం ఏర్పడుతుంది, వీటిల్లోనే కొట్టుమిట్టాడుతూ ఉంటాం. అసలు నా జన్మకు అర్థం ఏంటి అని అంటే ఏంటి అని చెప్పొచ్చు? ఎలా తెలుసుకోవచ్చు? అద్దంలో చూసుకొని ఇట్లా అట్లా అనుకోకుండా ఈ అద్దంలో కనపడుతున్న నేను అని పిలువబడుతున్న వాడిని ఎవడిని చిన్నప్పటి నుంచి తల్లిదండ్రులు సునీత, సీత, రామయ్య, సుబ్బయ్య అని వాడిని పేర్లు పెట్టి పిలుస్తూ ఉంటే విని 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 నా పేరు ఇది అనుకుంటున్నాడు జీవాత్మ. అవును. అక్కడి నుంచి వాడు భ్రమలో పడి నాకు అది కావాలా, నాకు ఇది కావాలా అని మొదలు పెడతాడు. నాది, నా వాళ్ళు అన్నది మమకారం, నాది అన్నప్పుడు అహంకారం. ఈ రెండు వచ్చి కూర్చుంటాయి. ఈ రెండింటిని తోలేసి నిన్ను నువ్వు గుర్తించుకొని ఎందుకు ఈ జన్మలోకి వచ్చాను, దీన్ని మళ్ళీ పునర్జన్మ అనేది లేకుండా ఈ జన్మనే కడసారి జన్మం చేసుకునే ప్రయత్నం చేయాలి అనే దానికి అవకాశం ఇచ్చేదానికే పరమాత్ముడు మనకు ఇంతకుముందు జన్మల్లో చేసిన పాప ఫలితాల పుణ్య ఫలితాలకు కొన్ని యమలోకంలో శిక్షలు, స్వర్గంలోకంలో ఆనందాలు ఇచ్చి మిగతా బ్యాలెన్స్ ఇక్కడ నువ్వు అనుభవించు. అట్ ది సేమ్ టైం ఇవి కాదు నేను ఈ జన్మలు ఎన్ని ఎత్తుతాను ఎన్ని పోతా ఉన్నాను, కావలసింది నాకు ఆ మోక్షము అనే ముక్తి అనే విషయానికి పోవాలా అని మన పెద్దవాళ్ళు చెప్తారు. మరి పూర్వజన్మలు మనకు గుర్తులేవు, రాబోయే జన్మలు గుర్తులేవు. అసలు అవి ఉన్నాయా లేవా అని చాలామంది విపరీతంగా అంటారు. కొంపదీసి పరమాత్ముడు మనకు పూర్వజన్మ జ్ఞానము, భవిష్యత్ జన్మ జ్ఞానము ఇచ్చాడు అంటే ఈ జన్మ కర్తవ్యాలు మనం ఏమన్నా చేయగలమా? అసలు అదే ఆలోచిస్తూ ఉండిపోతాం. 24 గంటలు ఆ ఆలోచనే. అవును. 12 గంటలు గత జన్మ గురించి, 12 గంటలు రాబోయే జన్మ గురించి. అంతే. మళ్ళీ ఈ వర్తమానాన్ని నువ్వు ఏం చేసుకున్నావు? నీ చేతులారా నువ్వు పాడు చేసుకున్నావు. అందుకని పరమాత్ముడు మనకు ఆ మాయ కల్పించి ఉన్నాయి అన్న సూచన ఇస్తాడు. అది వేదంలో రాయబడి ఉంది. క్షీణే కర్మ పునర్జన్మతి. పుణ్యాలు నశించినా స్వర్గం నుంచి కూడా తరిమేస్తాడు. స్వర్గ సుఖాలు ఏముంది? ఒకటే 24 ఏళ్ల వయసు, ఎక్కడ చూసినా పూలు చెట్లు ఆనందం, ఆకలి లేదు. ఎన్నాళ్ళేది బోర్ జన్మ. అక్కడికి వాడికే పిచ్చి పెట్టి నేనే పోతాను రా అంటాడు. అట్లాగనే నరకంలో హింసలు. కానీ అసలైన హింస ఆ కర్మలన్నింటినీ మళ్ళీ ఇక్కడ నువ్వు అనుభవించేదానికి పంపిస్తాడు. మనం ఏ ఇత్తనం నాటితే ఆ పండే వస్తుంది కదా తల్లి. అవును స్వామిజీ. అట్లాగానే మనం ఏం చేస్తామో అదే రిటర్న్ వస్తుంది. ఆ రిటర్న్ రావడం ఎక్కువ రావచ్చు, తక్కువ రావచ్చు, తొందరగా రావచ్చు, లేటుగా రావచ్చు. ఒక చిన్న ఉదాహరణ కథ. ఒక ఊర్లో 2 మిత్రులు చాలా క్లోజ్. ఒక ఆయన ఏమో బెల్లం వ్యాపారం చేస్తాడు, ఒక ఆయన ఏమో జొన్నల వ్యాపారం చేస్తాడు. ఈ బెల్లం వ్యాపారి కనింగ్ ఫెలో. తన సొంత అత్తమామలు వచ్చినా అమ్మ నాన్నలు వచ్చినా కానీ తూకంలో మోసం చేసి అమ్మేది వానికి జన్మ తక్ వాటిలో పేరుకుపోయింది. జొన్నల వ్యాపారి నికార్సు, ఏదో తనకు వచ్చే లాభాన్ని చూసుకుంటాడు. బెల్లం వ్యాపారికి లాభం వస్తుంది, వాడు లాభంతో తృప్తి పడకుండా అధిక లాభానికి తూకంలో మోసం చేసేవాడు. దురాశ అక్కడ ఉంది. తూకంలో మోసం చేసేవాడు. ఒకసారి ఈ జొన్నల వ్యాపారికి బెల్లం అవసరమైంది. ఈయన దగ్గరికి వచ్చాడు. 1 కేజీ బెల్లం మీరా ఎంత అన్న, ఇంత అన్న, డబ్బులు ఇచ్చాడు. వీడు స్నేహితుడు అని కూడా చూడకుండా ఆ తూకం రాయి కింద ఇంకెందో పెట్టి 900 గ్రాముల ముద్ద ఇదో రాయని ఇచ్చాడు. ఆడ తీసుకెళ్ళిపోయాడు. ఆయన పోయిన కొంచెం సేపటికి ఈ బెల్లం వ్యాపారి భార్య, కోళ్లకు జొన్నలు అయిపోయినాయి, నువ్వు వెళ్ళి తీసుకురాపో మీ వాడి దగ్గర. ఈయన కొడుకును షాప్లో కూర్చోపెట్టి సంచి తీసుకుని ఆడికిపోయినాడు. ఒరే 1 కేజీ జొన్నలు లేరా, ఎంత, ఇంత ఇచ్చాడు. ఈయన లోపలికి పోయి సంచిలో జొన్నలు తెచ్చి ఇచ్చాడు. వీడికి కనింగ్ ఫెలో కదా, ఆ చేతిలో పట్టుకోగానే ఇదేమో కేజీ ఉన్నట్లు లేదే అనే డౌట్ వచ్చింది. ఒక దిక్కు స్నేహితుడు మంచోడు, వాడు మోసం చేయనోడు అని తెలుసు, నేను మోసగానన్న సంగతి వీనికి తెలుసు. అయినా డౌట్ వచ్చింది. వాడి బుద్ధ లాంటిది కాబట్టి. దారిలో పోతా పోతా ఒక ఎలక్ట్రానిక్ తూనిక మిషన్ ఉంటే అక్కడ పోయి చూశాడు. 900 గ్రాములు ఉంది.
అన్న అని మళ్ళీ ఇంకో 2-3 తీసుకొని వాడి దగ్గరికి పోయినాడు. నువ్వెంతో నిజాయితీ పరుడు అని అందరూ చెప్తారు, స్నేహితుడిని, ప్రాణ స్నేహితుడిని నన్నే మోసం చేస్తావా, ఏమైందిరా అని. ఇది 900 గ్రాములే ఉంది, నా తప్పేం లేదు, నువ్వు వచ్చి జొన్నలు అడిగే సమయానికి నా కేజీ రాయి కనపడలే, ఇంతకు ముందే నీ దగ్గర బెల్లం తెచ్చుకున్నా కదా కేజీ బెల్లము, ఆ బెల్లం నాడపెట్టి తూకం వేసి ఇచ్చిన, నువ్వు ఇచ్చిన కేజీ నీకు ఇచ్చినాను. ఇప్పుడు వీడు తేలు పుట్టినా అంతే, తో జో గియా ఓ భరేగా. కరెక్ట్ గా ఎలా బుద్ధి చెప్పాలో అలా బుద్ధి చెప్పాడు. బుద్ధి చెప్పాల్సిన పనిలే, వీడు చెప్పలే, వీడికి నేను మోసపోయాను, బెల్లంలో నాకు తక్కువ ఉందన్న సంగతి తెలుసు, వాడు నిజాయితీ పరుడు. అవును అవును, ఆడికి తెల్లే, ఆడిచ్చిన బెల్లం వాడికి ఇచ్చాడు తూకం. తో జో బోయగా ఓయి పల్పాయగా, అంతే, ఎవడు ఏం చేస్తాడో వాడికి అదే వస్తుంది. ఇది చెడ్డ చేస్తే ఇట్లా, ఓకే, అట్లాగానే మంచి చేస్తే. ఒక డాక్టర్ ఫ్యామిలీ ఎవరో పెళ్లికి ఎక్కడికో పోయారు కారులో, పెళ్ళి అయిపోయింది, రిటర్న్ వస్తాను, రాత్రి 7:30-8 అప్పుడు వాళ్ళ కారు నడి రోడ్లో జంగల్ మధ్యలో చెడిపోయింది, ఆగిపోయింది. వచ్చే కార్లను పోయే కార్లను ఆపుతూ ఉండరు, ఒకడు ఆగడం. 9 అయింది, 10 అయింది, వీళ్ళకు భయం, ఈ అడవిలో నుంచి ఏ జంతువులు వచ్చి చంపుతాయో, ఏం చేయాలా అంటున్నప్పుడు ఒక సైకిల్ మోటార్ వచ్చి వెళ్ళిపోకుండా వాడంతా వీళ్ళు ఆపకుండానే ఆపారు. ఏంటమ్మా ఇంత రాత్రి ఇక్కడ ఆగారంటే మా కారు చెడిపోయింది, మీ అదృష్టం, నేను మెకానిక్ను, బాయ్నెట్ ఎత్తండి అన్నాడు. బ్యాగ్లో ఉన్న తన టూల్ బ్యాగ్స్ తీసుకున్నాడు, ఒక అరగంట పోరాడి దాన్ని రిపేర్ చేసి రెడీ చేశాడు. వీళ్ళు నాయనా మా ప్రాణాలు కాపాడావు, నీకెంత రిపేర్ ఛార్జ్ అంతో చెప్పు, దానికి 2 ఇస్తామని. నేను మెకానిజం చేశా, నా షాపుకి వచ్చి చేస్తే నేను షార్ట్ తీసుకుంటా, ఆపదలో ఉన్నవాడిని దగ్గర నేను పైసా తీసుకోను, ఇది మానవుడిగా చేసిన సాయం, దీంట్లో నేను డబ్బులు తీసుకోను అన్నాడు. అటు బండి వేసుకొని వెళ్ళిపోయాడు, వీళ్ళు వెళ్ళిపోయారు. ఓ 4 years ఈ డాక్టర్లు ఇంకా ఫేమస్ అయిపోయినారు. ఒకరోజు ఒక క్రిటికల్ కేసు వచ్చింది, వాళ్ళు ఆ కేసును చూడంగానే కనుక్కున్నారు, మాకు రిపేర్ చేసిన మెకానిక్ ఈడే అని. ఆయనకి యాక్సిడెంట్ అయ్యి తల ఛిద్రం అయిపోయారు, బతికే ఛాన్సులు లేవు, వేరే హాస్పిటల్కి తీసుకుపోతే మేము చేయమని అంటే ఇక్కడికి తీసుకుని వచ్చారు, వీళ్ళు మంచి ఫేమస్ కదా. వాళ్ళు చూసి వాళ్ళ శాయశక్తులు అన్నీ ఉపయోగించి కోమాలోకి ఇంకా చచ్చిపోయినాడు అనుకున్న వాడిని ఎట్లాగో అట్లా లేక బతికిచ్చారు. ఒక 4 నెలల తర్వాత ఆయనకి మంచి స్పృహ వచ్చింది, బాగైంది ఆరోగ్యం. నన్ను ఇంత బాగా చేసిన ఆ డాక్టర్లను చూడాలా, నేను మెకానిక్గా బాగా లక్షలు సంపాదించుకున్నా, వాళ్ళు ఎంత ఫీజు అడుగుతారు, నన్ను ఇన్ని రోజులు ఐక్యూలో పెట్టిరి, అది చేసిరి ఇది చేసిరి, ఇన్ని ఆపరేషన్లు చేసిరి, అసలు మళ్ళీ మనిషిని మామూలు చేసిరి, నా దగ్గర ఉన్నదంతా ఇచ్చి వాళ్ళ రుణం తీసుకోవాలా, వాళ్ళని ఒకసారి చూడాలా. వాళ్ళు 2 వచ్చారు, అయ్యా మీ ఫీజు ఎంత అయిందో చెప్పండి, దానికి డబుల్ నేను ఇస్తాను, నా ప్రాణాన్ని నిలబెట్టారు. నువ్వు చెప్పిన మాటలు గుర్తుండయా అన్నాడు. మీరెవరు అన్నాడు. 4 ఏళ్ల కింద ఆ కారులో అడవిలో మేము ఉంటే మమ్మల్ని కాపాడావు, ఇప్పుడు మేము డాక్టర్లమే, కానీ ఆపద సమయంలో ఉన్న నిన్ను మమ్మల్ని నువ్వు కాపాడావు, ఇప్పుడు నేను మిమ్మల్ని కాపాడా, మీ దగ్గర నేను 1 పైసా తీసుకోను అన్నాడు. కర్మఫలాలు అంతే, అందుకే అంటారు ఏది చేస్తే అది వస్తాను, ఇందాక మీరు కూడా చెప్పారు, అది నిజమని అర్థం అవుతుంది దీన్ని బట్టి. ఇంకొక తమాషా కథ, ఇది నా కథలు కావు, వృత్తిలో పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్న ఒక మనిషి ఈ పిరమిడ్ సొసైటీలో ధ్యానంలోకి దిగినాక చెప్పిన మనిషి. ఆ మహానుభావుడు ఇప్పుడు తిరుపతి ఎస్పీ, సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్. ఆయనలో ఈ ఆధ్యాత్మికత ఉంది. ఆయన చెప్పిన 3వ కథ బాగా మంచి, ఈ కంప్యూటర్ ఇంజనీరింగ్లో తెలిసిన వాళ్ళు పెళ్లి చేసుకున్నారు, 2 నెలలే అయింది పెళ్ళి. ఒక దినం రాత్రి భోంచేస్తా ఉంటే ఒక దీనమైన గొంతు, గతి లేని పరిస్థితుల్లో అడుగుతున్నాను, నాకు ముందు ఇంత అన్నం పెట్టండి అని. భర్త ఇట్లా కిటికీలోంచి చూసినాడు, ఎత్తుగా చూడంగా బాగున్నాడు మనిషి. ఈమె వెంటనే ప్లేట్లో నుంచి అన్నీ వడ్డిస్తాను. దేనికి అన్నాడు.
ఆయన అంత ఇదిగా అడిగాడు కదా, ఆ గొంతు ఎంత దీనంగా ఉంది, పోయేస్తాను. గొంతు దీనంగా ఉంది, మనిషి ఎట్లుంటాడో చూసావా, దున్నపోతలాగా ఉన్నాడు, పని చేసుకొని పోతకుండా ఆయనకి తిండి పెడతావా, పెట్టమాక. ఈ మాటలు ఆయనకి వినపడతాడు. వాడు అభిమానం ఉన్నవాడు. సత్తే సచ్చినా ఇంక అడగకూడదు అని చెప్పేసి వెళ్ళిపోయాడు. కానీ వీళ్ళిద్దరి మధ్య గొడవ మొదలైంది. లావా సన్నమా కాదు, ఆకలి అన్నాడు, ఆయనకు పెట్టాలి కదా, మనకేమన్నా తక్కువనా, నీకు 1,00,000 జీతం నాకు 1,00,000 జీతము అంటే దాట్ బుట్ ఈ మాట పెరిగి మరుసదినం పొద్దునికంతా ఇద్దరు విడాకులు తీసుకునే సిద్ధమైపోయినా. ఇంత చిన్నదానికి తీసుకున్నారు కూడా. ఈయన ఊరు వదిలి వేరే ఊరికి వెళ్ళిపోయినాడు, ఆమె వేరే ఊరికి ట్రాన్స్ఫర్ చేయించుకునేది ఉద్యోగం. ఒక 6-7 months 8 months తర్వాత ఆమె ఇంకో పనిచేస్తున్న ఆఫీసులోకి ఒక పై ఆఫీసర్ ప్రమోట్ అయ్యి వచ్చాడు. ఈమె ఆమెకు కొంచెం లింక్ కుదిరింది. వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకున్నారు. ఆ కొత్త వచ్చిన ఆఫీసరు ఈ అమ్మాయి పెళ్లి చేసుకున్నారు. ఆ పెళ్ళైన 2 నెలలకి ఇళ్ళు భోంచేస్తా అంటే మళ్ళీ ఒక దీనమైన గొంతు వినపడింది, అమ్మా భౌతి భిక్షాం దేహి. వెంటనే ఆ మొగుడు అన్నాడు, మనం రోజు తింటానే ఉన్నాం, ఫ్రిడ్జ్లో ఉండేది ఏదో ఇంత తింటాము, ముందు మన 2 ప్లేట్లలో ఉండేదే ముందు ఆయన కడుపు నిండా పెట్టు అన్నాడు. ఆ మొగుడు చూస్తే అట్లా, ఈ కొత్త మొగుడు ఇట్లా, దేవుడు నాకు సరైనది ఇచ్చాడు, వాడిని పంపించేశాడు, మంచిదైంది అని అనుకొని సంతోషంగా అంతా కట్టి అది తీసుకొని పోయి వేసేటప్పుడు వాడి ముఖం చూసింది. చూసేసి వేసేసి కళ్ళు మూసుకొని ఏడుచుకుంటూ వచ్చింది లోపలికి. కొంపదీసి ఈయన మొదటి మొగుడు కనుక్కున్నారు. ఎందుకు ఏడుస్తాడావు, ఇమ్మన్నాను వేసినావు కదా, ఇంకేంది, ఎందుకు ఏడుస్తాడా అంటే వాడు నా మొదటి భర్త అండి అన్నాడు. అయ్యో, ఈ నవ్వి ఎరిదానా, నేను కూడా నీకు గుర్తుపట్టావా అన్నాడు. ఎవరు అంటే నేను ఆ పొద్దు భిక్షానికి వచ్చినోడిని. కర్మ సిద్ధాంతము తిరుగుతానే ఉంటది అయితే ఏదో రకంగా మన చుట్టూ. నాకు ఆ మహానుభావుడు చెప్పినప్పటి నుంచి ఎక్కడ పోయినా ఈ 3 చెప్తే మనుషులకు బుద్ధి వస్తుంది అవునవును అని ఆ మహానుభావుడి తరఫున చెప్తున్నాను, ఇది నా కల్పితం కాదు. ఓకే, నిజంగానే అలా జరుగుతుందంటారా స్వామీజీ? ఇది మనం ఒక ఉదాహరణగా చెప్పుకోవడానికి ఎంతమందిని మనం చూస్తున్నామ్మా. ఈ దిక్కుమాలిన లవ్ మ్యారేజ్లు చెత్తా చెదారం అని ఇప్పుడు వచ్చినాయి. అవును, పెళ్లి చేసుకుంటారు, 3 నెలలకంతా విడాకులు అంటారు. ఏమైతుంది మళ్ళీ అంటే వీళ్ళకు లవ్ అనే అర్థం నిజంగా తెలియదు, ప్రేమ అంటే ఏమో తెలియదు. అప్పటికప్పుడు ఆ అట్రాక్షన్లకు లోపడతా అంటారు. వాని రూపమో రంగో చూస్తారు, లేక ఇన్కమ్ చూస్తారు, ఆ తర్వాత వాని బుద్ధులు బయటపడినాక లబ్బదిప్పమంటారు. కానీ పాతకాలంలో ఎవడో తండ్రి ఎక్కడో ఊర్లో పిల్లని చూసి, ఒరే నీకు ఆ ఊర్లో పిల్లని చూసాను, 10 రోజులు పెండ్లి నాన్న అంటాడు. ఆయనకేమో యాంగ్జైటీ, ఆ పిల్లకు యాంగ్జైటీ, ముఖాలు చూసుకోరు. సరిగ్గా ఈ జీలకర్ర పెట్టే వరకు బట్ట అడ్డం కడతారు, అక్కడ ఆ ముఖం చూడరు. ఎప్పుడైతే ఈ చేతులు ఎత్తి ఒకడు జీలకర్ర పెట్టుకుని వీనికి అప్పుడు చూస్తాడు. ఆ చూపుల్లో అద్భుతమైన ప్రేమ పుడుతుంది. ఈ బెల్లం జీలకర్ర మన పెద్దోళ్ళు ఎందుకు పెట్టిస్తారు, దాంట్లో ఒక ఎలక్ట్రిఫికేషన్ ఉంటుంది. మీరు కావాలంటే సైంటిఫికల్గా టెస్ట్ చేసి బెల్లము జీలకర్ర బాగా దంచి దాంట్లో 2 వైర్లు పెట్టండి, మైన్యూట్ బల్బులు ఉన్నాయి కదా ఇప్పుడు, అవి వెలుగుతాయి. దట్ మచ్ ఆఫ్ మైన్యూట్ కరెంట్ ఈస్ దేర్ ఇన్ జీలకర్ర బెల్లం పెట్టడం. సనాతన ధర్మంలో పెళ్లి సాంప్రదాయం సామాన్యమైంది కాదు. అక్కడ చదివే మంత్రాలు ఎంత గొప్పగా ఉంటాయంటే 7 తరాల ముందు 7 తరాల వెనకలో సుఖపడాలని ఏమేమో చెప్పి బోధించి మీకు పుట్టే సంతానం సుసంతానంగా ఉండాలన్నంత వరకు దాంట్లో ఉంటాయి. 5 రోజుల పెళ్లి 7 రోజుల పెళ్లి అని చేసేవాడు. ఎప్పుడైతే ఈ చెయ్యి ఇక్కడ ఆ చెయ్యి అక్కడ పడుతుందో శాస్త్రారం నుంచి ఈయన కరెంటు ఆమెకు, ఆయన కరెంటు ఈమెకు వస్తుంది. వాళ్ళిద్దరి మధ్య ఈ కొత్తదనం పోవాలా అని అదేందో బంతే ఆట, ఆ ఉంగరాలు బిందెలో వేసి ఆ కాళ్ళు తొక్కుడు, అది ఏందేందో చేస్తారు. ఈ సాంప్రదాయం అంతా ముందు నుంచే ఉందా గురుజీ? ఈ మాంగళ్యం తంతు అనేది ఈ మధ్య వచ్చింది. పాణిగ్రహణం, పిల్ల తండ్రి ఇమాం సీత మమసుత అని చెప్పేసి మంత్రం చెప్పి రాముడి చేతిలో పెడతాడు, నా సీత చెయ్యిని నువ్వు గ్రహించు అని. పాణిగ్రహణం, పాణి చెయ్యి, పాణిగ్రహణం, అది పెళ్ళైపోయారు.
ఓకే. ఆ తర్వాత అగ్ని చుట్టూ 7 సప్తపది నడిపిస్తారు. 7 అడుగులు కలిసి నడుస్తే వాడు వీడైతాడు అనేది కాదు. 7 జన్మల బంధం మీ మధ్య ఏర్పడుగాక అనే దానికి 7 చుట్లు అగ్ని సాక్షిగా అది చూపిస్తాం. అప్పటి కాలంలో మీరు అన్నట్టుగా అంటే మా తాతలు అమ్మమ్మలు ఆ కాలం నాటి వాళ్ళైతే ఇప్పటికీ అలా కలిసిమెలిసి ఉండే వాళ్ళు ఉన్నారు, మంచిగా చిలుక గోరెంక లెక్క, ఎంత పెద్దవాళ్ళు అయినా సరే వయసులో. కానీ ఈ తరం వాళ్ళు మీరు అన్నట్టుగా ఆ పెళ్లి బంధాన్ని ఎంత చేయాల్సిన విధంగా చేసినా కూడా ఎందుకని కలిసి ఉండలేకపోతున్నారంటారు? ప్రాబ్లం. పాతకాలంలో ఆ యుగో లేదు. రెండవది వాళ్ళు నా వాళ్ళు, నేను వాళ్ళకు కష్టపడి పెడుతున్నాను అన్న భావన వాళ్ళలో ఏ మూల ఉండేది కాదు. మీరు అన్నట్లు పాతకాలంలో అందరికీ ఆవులు ఉండేటి, లేదా గొర్రెలో బర్రెలో ఉండేటి. అవును. ఆ మహాతల్లి ఆ టయానికి లేచేసి వాటి ముందు పశువులు చాలా శుభ్రం చేసి ఇంటి ముందు కళ్ళాపి చల్లి ముగ్గులేసి ఆ రోజు చేయాల్సిన టిఫిన్కు ఇడ్లీ రుబ్బాలంటే రుబ్బి, ఇడ్లీలు పొయ్యిలో కాల్చి చేసి, ఈ గ్యాసులు బోసులు లేవు, ఆ పొగ కంట మస్ట అన్నిటినీ భరిస్తూ ఆ బయట వంట పాత్రలు, బయట వంట చేసే పొయ్యి వంట బయట పొగ ఇంట్లో పారాకూడదని ఇంటి బయట వంట ఉంటుంది. వీళ్ళేమో ఇంట్లోకి రావాలా పోవాలా ఎన్నిసార్లు తిరుగుతారు? చాలాసార్లు. అంత తిరిగి అంత కష్టపడి వాళ్ళకు పెడతా ఉంది. కాబట్టి ఆ తల్లి శరీరం అంత భద్రంగా ఉండేది. ఇప్పుడు ఏమి అన్నిటికీ మిషన్, అంతే. మిక్సీ, ఇడ్లీలు, కుక్కర్, అదేందో గ్రైండర్, బైండరు అన్నిటికీ వచ్చినాయి. సూర్యరశ్మి వంట మీద పడ్డం లేదు, మూత పెట్టి అందులో కుక్కర్లో పెట్టి చెత్త తిండులు తింటున్నాం కాబట్టి ఈ రోగాలు, ఈ డిఫరెన్స్లు, ఈ ఈగో పెరిగిపోతున్నాం. మనం తినే ఆహారమే మన మనస్సు. సాత్విక ఆహారం తిన్నోడు సాత్విక లక్షణాలతో ఉంటాడు. వాళ్ళు ఎంత ప్రేమగా వండి పెడతారో ఆ అన్నంలో వాళ్ళ ప్రేమ కూడా కలిసి ఉంటుంది. కాబట్టి వాళ్ళ మధ్య ఆ అన్యోన్యతలు. ఇప్పుడు నేను ఆఫీసు, నువ్వు ఆఫీసు, ఫోన్ చేయి, బగ్గర్లు వస్తాయి, కుక్కర్లు వస్తాయి, చెత్తలు అదేంటి అంటే కుక్కలో ఏంటేంటో తింటారు, అవి తిని వస్తా ఉంటారు. ఇంకా ఎక్కడ రోగాలు రాకుండా ఉంటాయి, ఎక్కడ ఈ అఫెక్షన్ ఉంది. ఆమె ఈమెకు వండి పెట్టదు, ఆయన ప్రేమగా ఈమె కోసం ఏమీ తెచ్చిపెట్టడు. ఈమె షాపింగు, ఆయన షాపింగు, ఎవరికి వారు అన్నట్టుగా అయిపోయారు. ఆ కొడుకులను ఆయాకు అప్పచెప్పేసి వీళ్ళు డ్యూటీలు, ఆయా తన ఇష్టం వచ్చినట్టు పెంచుతుంది. అందుకే ఈ కాలం పిల్లల మధ్య ఆ ప్రేమానుబంధాలు లేవు. పాతకాలం కుటుంబంలో సమిష్టి కుటుంబాలు ఉంటాయి. ఒక చిన్న పిన్నవాడిని, వాడి మేనత్త, వాడు ఏమో మామ, ఇంకా వరుసలు ఉన్నాయి కదా. ఇంతమంది ఒక్కొక్క ముద్ద తినిపిస్తూ ఎత్తుకొని లాలిస్తూ అంతమంది అఫెక్షన్లో పెరిగినోడు వాడు ప్రేమపూర్వకంగా పెరుగుతాడు. ఈ గూండా బుద్ధులు వస్తుంటాయంటే వాడు లోన్లీనెస్ ఫీల్ అవుతాడు. దట్ ఈస్ నో అఫెక్షన్ ఫర్ హిమ్. వాడు అఫెక్షన్ కోరుకుంటాడు, దాన్ని తీర్చుకునే దానికి హింస మార్గంలోకి దిగుతున్నాడు. తన దీన్ని తృప్తిపరుచుకునే దానికి మందులు, అదేంటి డ్రింకులు, పాడు ప్రదేశము, ఆ క్షణిక సుఖానికి వాడు ఆనందపడిపోయి అదే ఆనందం అనుకుని దాంట్లో పడిపోతా అన్నాడు. మొదటి నుంచి మంచి అలవాట్లు ఉంటాయి. ఆ ఇద్దరు తల్లితో నాన్న ఇట్లుండాలా, ఇట్లా చేయాలా, మన అమ్మ నాన్న ఇట్లా పెంచారు, మనం ఇట్లుండాలా, ఇట్లా చేయాలా, మన వంశం ఇది అని చెప్పుకుంటూ ఉంటాం.